వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు వాసు, చాలామంది పేర్లు వాసు, దేవరావు, శ్రీనివాసు, కాలింగ్ నేమ్ వాసు ఉంటుంది. ఈ 4 అక్షరాల పేరు వాడడం వల్ల కష్టాలు కొనుక్కుంటారు. ఎవరైనా సరే మీ పేర్లో అక్షరాలు గమనించండి. మీ పేరులో 3 అక్షరాలు ఉంటాయి కాలింగ్ నేమ్లో, లైక్ సాయి, లైక్ జై, లైక్ ఉమా. మీ పేరులో కరెక్షన్ అవసరం. మీ పేరులో 4 అక్షరాలు ఉన్నాయా, మీరు కష్టాల్లోకి వెళ్ళబోతున్నారు. రామలింగరాజు అన్న జైలుకి వెళ్ళారు, యువరాజ్ సింగ్ యువన్న క్యాన్సర్లోకి వెళ్ళారు, బాలు సినిమా, నాని సినిమా నష్టాల్లోకి వెళ్ళింది, పరిటాల రవీంద్రన్ రవి అన్నకి గాట్ కిల్డ్. సో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ రాజా, రాజు, సూరి, రవి, గిరి, బాలు, అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పబోయేది వాసు. వాసులో కూడా 4 అక్షరాలు. వీళ్ళకి తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. దేవుడు ఇంతిస్తే ఇంతే తీసుకుంటారు, ఆయుష్ ఇంతిస్తే ఇంతే తీసుకుంటారు. సో 4 లెటర్స్లో పేరు ఉంటే కష్టాలు కొనుక్కోవడం. అండ్ వాసు పేరులో ఏముంది? సో ఫస్ట్ డిఫెక్ట్ 4 లెటర్స్, ఇది బ్యాడ్. సెకండ్ వాసులో 6, 1, 3, 6, 7, 10, 16 నంబర్. 4 అక్షరాల్లో పేరు ఉండడమే దోషం. 4 అక్షరాల్లో పేరుంటే కష్టం, నష్టం, భారం, పెళ్ళైనాక కష్టాలు. సుమలత ఉంది, సుమా అన్నాం. 99% సుమాలకి పెళ్ళైనాక భర్తతో కొట్లాట్లు ఉంటాయి. ఆ 1% కొట్టుకుంటా ఒకే ఇంట్లో ఉంటారు, కానీ 99% దే విల్ గో ఫర్ డైవర్స్ విత్ 4 లెటర్స్. సో నేను చాలామంది చూసి 30 పైన ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇలా 4 అక్షరాల పేరుంటే కష్టాలు. 4 అక్షరాలు ఉండి వాసులో వి అంటే 6, ఏ అంటే 1, ఎస్ అంటే 3, యు అంటే 6, మళ్ళా 16. ఈ 16 అనేది ఎవరి పేరులో ఉన్నా ఇలా పడిపోతారు కిందకి. డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో విపరీతమైన ప్రేమ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది. సో ఈ 16 వాళ్ళు నోరు ఇప్పితే వినలేం, ఆ భాష వినలేం, ఆ సంస్కృతం, ఆ తెలుగు వినడం కష్టం. సో ఈ 16 వల్ల చెడు వ్యసనాలకి బానిసలు అవుతారు. అండ్ 30 to 40% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ యాక్సిడెంట్స్, మైనర్ యాక్సిడెంట్స్ టు మేజర్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ 16. ఈ 16 ఉన్న సౌందర్య హెలికాప్టర్ క్రాష్లో కాలిపోయారు. ఈ 16 ఉన్న హీరోయిన్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకి డైవర్స్ అయ్యింది. సో ఒక ఎక్స్ సీఎం కర్ణాటక మనవరాలు ఐశ్వర్య సూసైడ్ చేసుకుంది. 16, ఐశ్వర్య 16, సౌందర్య 16, అండ్ ఈవెన్ వాసు is 16. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ 16, ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ క్లోజ్డ్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ 16. రష్యా 16వ నంబర్ 15 ముక్కలయ్యింది. ఈ 16 ఎక్కడొచ్చిన పేరులో 16 అక్షరాలు ఉండకూడదు. చాలామంది అంటే 12 అక్షరాలు, 13 అక్షరాలు. పేరులో 12 అక్షరాలు ఉండొచ్చు, పేరులో 13 అక్షరాలు ఉండొచ్చు. 12వ నంబర్ ఉండకూడదు, 13వ నంబర్ ఉండకూడదు. లెటర్స్కి నంబర్కి డిఫరెన్స్ ఉందండి. లెటర్స్ అంటే మన్మోహన్ సింగ్ 13 అక్షరాలు ఉండొచ్చు,
సౌరవ్ గంగూలీ 13 అక్షరాలు ఉండొచ్చు. 13వ నంబర్ అనేది మృత్యు నంబర్, డెత్ నంబర్. చాలామంది పెడుతున్నారు 13 నంబర్ వద్దన్నారు, నా పేరులో 13 అక్షరాలు పెట్టేశారు అని. లెటర్స్కి 13న పుట్టారు, శ్రీదేవి పెద్ద స్టార్ అవ్వలేదా? 13న పుట్టిన ఓవైసీ పెద్ద ఎంపీ కాలేదా? ఈ 12, 13, 16లో పుట్టిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు కూడా అయినారు. ఆ డేట్స్లో పుట్టకూడదని నిషేధం లేదు. నంబర్ ఉండకూడదు, నంబర్ వేరే, లెటర్స్ వేరే. సో వాసులో 16 నంబర్ చాల్డిన్ సిస్టంలో ఈ నంబర్ వల్ల ఆర్థికంగా ఒడిదుడులు ఎక్కువ ఉంటాయి, అప్స్ డౌన్స్ ఉంటాయి, కోపం ఎక్కువ ఉంటుంది, అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. పైథాగరస్ సిస్టంలో 4, 1, 1, 3, 5, 6, 9. సో 4 అక్షరాల్లో పేరుండి 9 నంబర్ వస్తే 4 and 9 మిస్ మ్యాచ్. 4, 5, 6, 9. సో 4కి 9కి పడదు. సో 4 అక్షరాల్లో పేరు వచ్చి 9వ నంబర్ వస్తే కష్టాలు ఎక్కువ ఉంటాయి, డిలేస్ ఎక్కువ. ఈ 4 అనేది 99% పడదు. దీనివల్ల ఏమైతుందంటే పనులు లేట్, ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు. సో పెళ్ళి లేటు, నాకు పిల్లలు లేటు. పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా బలపడతారు, పనులని సకాలంలో అవుతాయి. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్ 1%, ఐఎమ్ వరీడ్ అబౌట్ 99% వేర్ దెర్ విల్ బి డిలే ఇన్ వర్క్స్. పనులు డిలే, హ్యూజ్ అమౌంట్ లాస్. ఎక్కడ పోయినా ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా వాసు పేరులో ఉన్నాయి. సో మీ పేరు, పిలిచే పేరు వాసు అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. చాలామంది ఏమంటే మీ ప్రోగ్రాం చూసామండి, మీ దగ్గర రాలేక మేము వైజాగ్లో, మేము రాజమండ్రిలో, మేము విజయవాడలో, మేము హైదరాబాద్లో, మేము వనస్థలిపురంలో ఉంటాం, మణికొండ రాలేక వనస్థలిపురంలో ఒక ఆయన కలిసాము. సో ఇది ఎలా అంటే న్యూమరాలజీ అనేది నాన్నగారు 1986 నుంచి నాకు నేర్పిస్తూ ఆయనను డెవలప్ చేసుకుంటూ 1990s నుంచి ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రేంజ్ తీసుకొచ్చారు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఆఫీస్ నుంచి కూడా ఇన్ని లక్షల మందికి కరెక్షన్స్ ఇచ్చుండ్రు. వరల్డ్లోనే మేము హయ్యెస్ట్ ఉంటాం. మా నాన్న BE మెకానికల్, XDGM, BHL లింగంపల్లి. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్ కాబట్టి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడం. రాంగ్ కరెక్షన్స్ తీసుకొని మీ జీవితాలని ఇబ్బంది పెట్టుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కరెక్షన్స్ రాంగ్ వల్ల తీసుకొని న్యూమరాలజీ పనిచేయదని చెప్తున్నారు. మీరు తప్పుడు వ్యక్తి దగ్గర కలిస్తే న్యూమరాలజీకి ఏం సంబంధం? సో రాంగ్ డాక్టర్ని లేదా RMPని కలిశారు. సో వైద్య వృత్తిని తిట్టడానికి లేదు. సో బెస్ట్ని కలవండి, బెస్ట్ తీసుకోండి. మీకు నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్స్. సో ఇంకా నెక్స్ట్ నుంచి మణికొండలో డైలీ ఉంటాను, డైలీ అపాయింట్మెంట్స్ ఇస్తాము. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నా దృష్టిలో అయితే నేరుగా రండి, కూర్చోండి. మీ సమస్యలు ఏది నాకు చెప్పక్కర్లేదు. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ సమస్యలు, మీ సమస్యకి పరిష్కారం రెండు నేనే ఇస్తాను. ఇక్కడ నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది నేమ్ కరెక్షన్ చాలండి, లక్కీ స్టోన్ వద్దు, చదువుకుంటామండి, ఎగ్జామ్ రాయము, ఎట్లా ఉద్యోగం ఇస్తాను, SI గానో CA గానో పనిచేస్తే కదా శాలరీ వచ్చేది. ఉద్యోగం లెటర్ తీసుకుని ఇంట్లో కూర్చొని శాలరీ రాదు. నేమ్ కరెక్షన్, లక్కీ స్టోన్, ఈ కాంబినేషన్లో ఫలితాలు ఉంటాయండి. మీరు నేను చెప్పినట్టు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అవుతానంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇవన్నీ ఫాలో కాలేము అనుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవద్దండి. అదృష్టం ఊరికే రాదు, అదృష్టం ఇవన్నీ చేస్తేనే వస్తుంది. సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్.
సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరికీ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది.
అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్‌లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లోను ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైస్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్‌వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్‌బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో, ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని గనక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి గనక వెళ్ళి డైరెక్ట్‌గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్‌ని ఫాలో అయితే బెటర్‌గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు. ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి.